కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎడ్ల పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక బర్లను సిద్ధం చేసి మహిళలకు ఆట ముగ్గులు పోటీలతో పాటు చిన్నారులకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నాము. అవనిగడ్డ నియోజకవర్గంలో రైతులకు ఉత్తేజం నింపేందుకు ఉదయం నుంచి కూడా బండలాగుడు పోటీలు అలాగే పశు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి కూడా ఎడ్ల జతలు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఇదైతే ఈ పోటీలకు సంబంధించి ఘంటసాలలో నిర్వహిస్తున్న ఈ ఎడ్ల ప్రదర్శనకు జిల్లా నలుమూలల నుంచి కూడా రైతులు పెద్ద సంఖ్యలో తమ ఎద్దులను తీసుకొచ్చి ఈ బల ప్రదర్శనలు ఉంచడం జరిగింది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఈ బండికి ఇరుసును కట్టిన తర్వాత ఎడ్ల ద్వారా దీన్ని లాగడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా నిర్వహిస్తున్నారండి ఈ పోటీలు? ఈరోజు జూనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ జూనియర్స్ విభాగానికి 200 కేజీలు బరువు వేస్తాం. బండి మీద చక్రాలు కట్టి ఉంటాయి పోటీలు. ఇవి మరి పోటీ పందాలు మేము పెట్టడానికి కారణం, ఈ పోటీ పందాలకి మామూలు ఎడ్లైనా మామూలు పని చేసుకునే ఎడ్లు కూడా పనికొస్తాయి. ఇప్పుడు ఈ పోటీల్లో 15 జాతరలు పాల్గొన్నాయి. వీటిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాడికి 30,000 రూపాయలు నగదు బహుమతి ఇస్తాము. తర్వాత ఈ పోటీలు ఘంటసాలలో మేము ఇంతవరకు బండ పందాలు పెట్టేవాళ్ళం. ఆ బండ పందాలకి ఏంటంటే ఇప్పుడు అవి కార్పొరేట్ స్టైల్లోకి వెళ్ళిపోయినాయి. దాని నిర్వహణ కూడా చాలా ఖర్చు అవుతుంది. ఆ ఎడ్లు మేపడానికి కూడా ఈ రైతువారి మేపే రైతులకి చాలా భారం అనిపిస్తుంది. అంతా కూడా బాగా షావుకారులు బాగా ఉండాలి మేపుతున్నారు. ఈ సామాన్య రైతులకి అందరికీ అందుబాటులో ఉండడానికి ఈ పోటీ పందాలు పెట్టడం జరిగింది. ఈ పోటీ పందాలు చూడటానికి ఎప్పుడు కూడా కొన్ని వేల మంది వస్తూ ఉంటారు మా ఘంటసాల గ్రామానికి. తర్వాత ఎడ్లకి అందరూ కూడా ఒకసారి అయితే మాకు ఇక్కడ ఈ వచ్చిన జనంతో ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది ఘంటసాలలో. అంతా బాగా నిర్వహిస్తూ ఉంటాం ఇక్కడ. అందరూ కూడా ఘంటసాలలో పోటీలు అంటే చుట్టుపక్కల రైతులు కూడా ఉత్సాహంగా వచ్చి పాల్గొంటారు. దీని పోటీలు నిర్వహించడానికి మనకి ముఖ్య కారకులు నవనీత కృష్ణ గారని, డాక్టర్ నవనీత కృష్ణ తానా ఎక్స్ ప్రెసిడెంట్ గారు. ఆయన మమ్మల్ని ప్రోత్సహించి ఫస్ట్లో పెట్టించారు. కానీ ఆయన దివంగతులు అవటం తర్వాత కొంతకాలం ఆపాము. ఇప్పుడు ఆయన అన్నగారు అయినటువంటి వరిపాటి రంగనాథ్ బాబు గారు కూడా దీనికి ప్రోత్సహించి మమ్మల్ని అందరినీ కూడా ఈ ఎడ్ల పందాలు నిర్వహించమని చెప్పారు. ఊళ్ళో గ్రామస్తులు కూడా బాగా సహకరిస్తారు. అందరూ సహకరిస్తారు కాబట్టి మేము సక్సెస్గా చేయగలుగుతాం. ఎన్ని రౌండ్లు వేయాలి సార్? ఇప్పుడు ఈ పూట్లాగుడు పోటీలకి సంబంధించి పాల్గొన్న జతలు 15 జతలు వచ్చినాయి అన్నారు కదా, ఎన్ని రౌండ్లు వేస్తే వాటిని గెలిచాయని నిర్ధారించడం జరుగుతుంది? ఈ కోర్టు 300 అడుగులు ఉంటుందండి. ఈ 300 అడుగులు ఏ జత అయితే ముందర బాగా ఎక్కువ దూరం లాగుతాయో మొదటి ప్రైజ్ ఇస్తాం. ఇంత దూరం లాగాలని ఎక్కడ లేదు. అది ఎడ్ల యొక్క కెపాసిటీని బట్టి ఉంటున్నాం. ఎక్కువ దూరం లాగినట్టుకి ఫస్ట్ ప్రైజ్, తర్వాత నెక్స్ట్ వరుసనే 6 బహుమతులు ఇస్తాము. అది జరుగుతుంది. మొత్తంగా ఘంటసాలలో ఏర్పాటు చేసిన ఈ పూట్లాగుడు పోటీలకు సంబంధించి రైతులు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఎడ్లు అనేవి రావడం జరిగింది. ఎట్లా జరుగుతున్నాయండి పోటీలు? ఈ పోటీలు అనేది బండి పోటీ అనేది 10 నిమిషాల వ్యవధిలో ఎవరైతే ఎక్కువ దూరం లాగుతుందో ఆ మెరిట్లో 6 ప్రైజులు బహుకరించడం జరుగుతుందండి. మొత్తం 15 జాతలు కూడా ప్రదర్శన పూర్తయిన తదుపరి ఆ రికార్డు తోలినటువంటి రికార్డు ప్రకారం 1, 2, 3, 4, 5, 6 బహుమతులు బహుకరించడం జరుగుతుంది. చాలా మంచి కాంపిటీషన్ జాతలన్నీ కూడా వచ్చినాయి. ఈ రోజు జరిగేటువంటి పోటీలకి ఎంత కాంపిటీషన్ అంటే ఏ జాతకు ఫస్ట్ సెకండ్ వస్తుంది అనేది కూడా మనం చెప్పలేం. అలాంటి ప్రదర్శన ఇది. ఎన్ని జతలు వచ్చినాయి సార్ మొత్తం ఈ రోజు? ఇప్పుడు ఈ బల ప్రదర్శన ఇంకేమన్నా పోటీలు సంబంధించి చేస్తున్నారు? ఈ ప్రదర్శన అండి రేపు కూడా ఇలాంటిదే జూనియర్స్ కి సీనియర్స్ కి కలిపి ఆవుల అందాల పోటీలు కూడా. చెప్పండి సార్, ఎట్లా జరుగుతున్నాయి పోటీలు? ఏంటి
పోటీలు 2 రోజులు పోటీ పందాలు జరుగుతున్నాయి. మేము ఇక్కడ వాలంటీర్గా మేము ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఈ ఫీల్డ్లో వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తో జాబ్ మానేసి వచ్చి మేము కూడా ఈ ఎడ్ల పోటీల్లో పాల్గొంటున్నాం. అలాగే మాది పక్కన ఘంటసాలలో వాళ్ళ ఏర్పాటు చేసిన ఈ ఏదైతే ఈ పశువుల బల ప్రదర్శనకు సంబంధించి రైతులు పెద్ద సంఖ్యలో ఎడ్లను బల ప్రదర్శనకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ నిర్వాహకులు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కూడా పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పూటిలాగుడు పోటీలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక సమయాన్ని అయితే నిర్దేశించడం జరిగింది. 10 నిమిషాల వ్యవధిలో ఎక్కువ వేగంతో కదిలిన ఈ ఎడ్లను గెలిచినట్టుగా కూడా నిర్ణేతలు ప్రకటిస్తారు. మొత్తం 6 విభాగాలకు సంబంధించి ఈ పూటిలాగుడు పోటీలను ఇక్కడ నిర్వాహకులు ప్రకటించడం జరిగింది. ఈ ఘంటసాల మండలానికి సంబంధించి రైతులు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఏదైతే వ్యవసాయ ఆధారితంగా రైతులు ఈ ఎడ్లను పెంచుతున్నారో వారందరూ కూడా ఈ ఎడ్లను తమ పోటీలో నిలిపేందుకు ఆసక్తి చూపడం జరిగింది. ఇప్పటివరకు కూడా 15 జతల ఎడ్లు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ 15 ఎడ్లకి సంబంధించిన పోటీలు నిర్వహిస్తాము. రేపు అలాగే ఆవులకి సంబంధించిన అందాల పోటీలు, అలాగే రేపు జూనియర్ విభాగంలో పూటిలాగుడు పోటీలను కూడా నిర్వహించడం జరుగుతుందంటూ కూడా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఘంటసాల మండలంలో ఈ ఘంటసాల గ్రామంలో జరుగుతున్న ఈ పోటీలను వీక్షించేందుకు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఈ బండి లాగుతూ ఏదైతే ఈ బల ప్రదర్శన ఉందో ఈ బల ప్రదర్శన తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి ఈ పోటీలన్నిటి కూడా తిలకిస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో రెండో జత ఎడ్లను ఈ బల ప్రదర్శనకు వదలబోతున్నారు. ఇవి ఎంత సమయంలో వచ్చేదన్నది కూడా అక్కడ న్యాయ నిర్ణేతలు కూర్చొని వీక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఈ ఘంటసాలలో ఏర్పాటు చేసిన ఈ ఏదైతే ఎడ్ల బల ప్రదర్శన కూడా రైతులతో పాటు స్థానికుల్లో కూడా కొంత సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఘంటసాల, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణా జిల్లా.